పరలోకంలో నిజంగా తెల్లటి గుర్రాలున్నాయా? ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. బైబిల్ ఈ విషయం గురించి ఏం చెప్తుంది చూద్దాం. 19 ఉంది, మరియు పరలోకము తెరువబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుట్రం ఒకటి కనబడెను. దానిమీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఈ వచనం మనకు ఒక గొప్ప సత్యాన్ని చూపిస్తుంది. పరలోకం తెరుచుకున్నప్పుడు తెల్లటి గుర్రంపై యేసుక్రీస్తు కనిపిస్తాడు. తెల్ల రంగు అంటే పరిశుద్ధత, అలాగే విజయం కూడా. అంటే యేసు ఓడిపోయిన వాడిగా కాదు, విజేతగా తిరిగి వస్తున్నాడు. ఇంకా అదే అధ్యాయంలో 14వ వచనంలో ఇలా ఉంది: పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుట్రము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. యేసు మాత్రమే కాదు, పరలోక సైన్యాలు కూడా తెల్లటి గుర్రాలపై వస్తున్నాయి. ఇది ఒక రాజు విజయోత్సవం లాంటిది. రాజు ముందుగా వస్తాడు, అతని సైన్యం వెనుక వస్తుంది. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది: ఇదిగో ఒక తెల్లని గుట్రము కనబడెను, దానిమీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండియుండెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇక్కడ కూడా తెల్లటి గుర్రం కనిపిస్తుంది, కానీ ఇది వేరే సందర్భం. అంటే బైబిల్లో గుర్రాలు ఒక ముఖ్యమైన దర్శనంగా ఉపయోగించబడ్డాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వివిధ రంగుల గుర్రాలు కూడా ఉన్నాయి. ప్రకటన 6:4లో ఎర్రటి గుర్రం, ప్రకటన 6:5లో నల్లటి గుర్రం, ప్రకటన 6:7-8లో పాండుర వర్ణ గుర్రం. ఈ గుర్రాలు యుద్ధం, కరవు, మరణం లాంటి విషయాలను సూచిస్తాయి. ఇది మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా పరలోక గుర్రాల గురించి మనం చూస్తాం. 2 రాజులు 6:17లో ఇలా ఉంది: యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుచ్చముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఇక్కడ మనం ఏమి అర్థం చేసుకోవచ్చంటే ఆత్మీయ లోకంలో కూడా గుర్రాల దర్శనం ఉంది. అయితే అసలు పరలోకంలో తెల్లటి గుర్రాలు ఉన్నాయా? బైబిల్ ప్రకారం తెల్లటి గుర్రాలు కనిపిస్తాయి. పరలోకం నుండి వచ్చే దర్శనాల్లో అవి స్పష్టంగా ఉన్నాయి. కానీ అవి నిజమైన జంతువులా లేక ఒక ఆత్మీయ సూచనలా అది పూర్తిగా స్పష్టంగా చెప్పబడలేదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం: తెల్లటి గుర్రం కంటే గొప్పది దాని మీద వచ్చే రాజు. ఒకరోజు పరలోకం తెరుచుకుంటుంది, యేసు విజేతగా తిరిగి వస్తాడు. ఆ రోజు మనము ఆయన వైపు ఉంటామా? ఆలస్యం ఉండొచ్చు, కానీ దేవుని వాగ్దానం ఎప్పుడూ తప్పదు.